తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతాడా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారని చెప్పగలుగుతాడా? నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు, రాష్ట్ర నాయకులు చెప్పినారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జలశక్తి అండ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు గారు ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా. ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వాళ్ళే, ఎన్డీఏ ప్రభుత్వం కదా. అందరం మేమేమైనా మ్యాన్పేట్ చేసినామా? మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళీ అవినీతి జరిగిందంటే మరి దీనికి అవగాహన ఉన్నట్ట మీకు లేనట్ట? వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు 20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. అతలో ఉన్న సబ్స్టేషన్లు, 3 బ్యారేజీలు ఇవన్నీ కలుపుతూడంగా 1,00,000 కోట్లు దాటలేదు. 1,20,000 కోట్ల ఈరోజు స్కామ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కూడా వ్యాటు, ట్యాక్సులు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, అవన్నీ కలుపుకున్న ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు కన్నా ఎక్కువ కాలేదు. కాబట్టి ఇది కూడా మీరు ఇంకొకసారి మీరు ఎక్కువ అయిందని ఊకనకండి. ఇది బయట కన్నా 38,000 కోట్లతో స్టార్ట్ అయ్యేది 1,20,000 కోట్లు అనేది తప్పుడు సమాచారం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.